యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో మీ అందరికీ కూడా వందనాలు, శుభాలు. మరి దేవుని మహాకృప చేత మరొక ఆదివారంలోకి మనం ప్రవేశించాం. గత వారం అంతా దేవుడు అనేక కార్యకలాపాల్లో దేవుడు తోడై ఉన్నారు. ఈవేళ ఒక వాక్యాన్ని మీ ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం 7వ వచనం చూడండి ఒకసారి. వారు పేతురును యోహానును మధ్యన నిలవబెట్టి, మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీన్ని చేసిరని అడుగుగా, ఏ బలం? ఈ మాట పట్టుకోండి అందరూ కూడా. ఏంటి చెప్పండి? మీకు ఈ కుంటివాడిని ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, పేతురు యోహాను అనే పాస్టర్ గారు చర్చిలోకి వెళ్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకండి. ఆలయం పేరు శృంగారం అనే దేవాలయం. శృంగారం అంటే మన వాళ్ళు తప్పుడు అర్థాలు తీసుకున్నారు. అది కాదు. శృంగారంగా కట్టబడిందంటే అర్థం ఏంటంటే చాలా అందంగా కట్టబడిందని, చాలా చక్కగా కన్నులకు ఇంపుగా కట్టబడిన మందిరం. ఆ మందిరంలోనికి పేతురు యోహాను గారు మధ్యాహ్నం 3 గంటలకు వెళుతున్నారు. వెళుతున్నప్పుడు అక్కడ పుట్టిన కాడి నుంచి కుంటివాడు అక్కడ కూర్చుని అడుక్కుంటున్నాడు. అయ్యా, మాకు ఏదన్నా పెట్టండి అయ్యా, నడవలేనునయ్యా, దేగుతున్నానయ్యా, పాకుతున్నానయ్యా అంటున్నాడు. వాళ్ళు అన్నారు, మా దగ్గర వెండి బంగారాలు లేవు, కానీ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేచి నడువు అన్నారు. పక్కన దిగ్గులు లేచి నడిచి గంతులు వేసి ఊరంతా తిరిగేశాడు. తిరిగేస్తే ఊళ్ళో పెద్దలు అందరూ యేసు ప్రభు నమ్ముకుంటున్నారు. అప్పుడు ఈ చర్చిలో ఉన్నటువంటి మత పెద్దలు, మరి ఏంటి అంత జనం పేతురు యోహానానికి వెళ్ళిపోతున్నారు, మనం పెద్ద పాస్టర్గా మన వెనకాల ఉండట్లేదు, యేసు ప్రభుని సిలువేశం అక్కడితో అయిపోయిందంటే ఏళ్ళు వచ్చి ఇంకా తలకాయ పోటీ కింద తయారయ్యారని నిలబెట్టారట. ఊళ్ళో ఉన్నటువంటి ప్రధాన యాజకులు, శాస్త్రులు, అలెగ్జాంద్రియులు అందరూ, బంధువులు అందరూ కూడుకుని, మనకి ఇన్కమ్ తగ్గిపోతుంది, ప్రజలందరూ ఆ పాస్టర్ గారుల వెనకాల, కొత్తగా వచ్చిన అపొస్తలుల వెనకాల వెళ్ళిపోతున్నారు. వాళ్ళు అద్భుతాలు, స్వస్థతలు, ఆశ్చర్యకార్యాలు, కుంటోళ్ళు నడిపిస్తున్నారు, గుడ్డోళ్ళు చూసేలా చేస్తున్నారు. ఇంత కార్యాలు చేయడానికి ఈ చర్చిలో ఉన్న పెద్దలు నిలబెట్టి అడిగారు, అయ్యా నువ్వు ఇన్ని అద్భుతాలు చేస్తున్నావు, ఇంత గొప్ప కార్యాలు చేస్తున్నావు, మీ ఇద్దరు నిలబడండి, అసలు ఏ బలం మీకు? ఎక్కడిది ఈ బలము? ఎక్కడి నుంచి వచ్చింది ఈ బలం మీకు? ప్రియులారా, ఈ బలం ఎక్కడిది అని అడుగుతున్నారు. కొన్నిసార్లు దేవుడు మనల్ని బలపరిచినప్పుడు అద్భుతమైన కార్యాలు మనం జరిగిస్తుంటాం. ఇంత గొప్పగా మీరు నడుచుకోవడం కలగ మీ బలం ఎక్కడదండి? మనల్ని అడుగుతారు చాలామంది, మీ బలం ఎక్కడది? ఏంటి మీ బలం ఏంటి? ఏమా మీ బలం ఏంటి చెప్పండి? ఈవేళ మీ బలం ఎక్కడది అంటున్నాను. ఇంత బాగా మీరు ఇల్లు కట్టుకోవడం మీ బలం ఎక్కడదే? ఇంత బాగా నువ్వు నిలబడి మాట్లాడడానికి బలం ఎక్కడదే? ఇంత బాగా చదువుతున్న నీకు బలం ఎక్కడదే? ఇంత ఉద్యోగం కొట్టావు నీకు బలం ఎక్కడదే? నువ్వు అనేకులు జయించుకొస్తున్నా నీకు బలం ఎక్కడదే అని అడుగుతుంటారు మనల్ని. మీ బలం ఎక్కడదే? ఎక్కడ నీ బలం ఎక్కడుందో చెప్పు. ఎందులో ఉంది నీ బలం? ఎక్కడి నుంచి వస్తుంది బలం మీకు? ప్రియులారా, కొంతమంది బలహీనులైపోతూ ఉంటారు, బలం లేని వాళ్ళు లాగుకుంటూ ఉంటారు. బలహీనమైపోయి ఇంక నీరసమైపోయి ఇంకేం చేయలేనండి, ఇంకెదరికి వెళ్ళలేనండి, ఈ సంసారం ఏడ్చలేనండి, ఈ ఉద్యోగం చేయలేనండి, ఈ చదవలేనండి, ఈ వ్యాపారం చేయలేనండి, ఇంక నేను బలహీనమైపోయాను అనుకున్నావేమో. ఎక్కడి నుంచి మనకు బలవంతులు ఎలాగవుతాం? దేవుడు అంటున్నాడు, బలహీనులు కాక బలవంతులై ఉండండి, బలం కలిగి ఉండండి. బలం కావాలి మనకి. బలం ఉంటే ఏ పనైనా చేయగలం. మనకి మంచి బలం ఉంటే ఎలాంటి వాళ్ళైనా ఎదిరించగలం. బలం సంపాదించాలి. బలం సంపాదించాలంటే ఏం చేయాలండి? జిమ్కి వెళ్ళాలి అంటారా? కొంతమందికి వారు బలం ఏంటి చెప్పండి? జిమ్కి వెళ్తాడండి. పొద్దుటే జిమ్కి వెళ్ళి కండలు తీరేలాగా బలం. ఆ బలం అంటారా? కొంతమందికి వాకింగ్ బలం. ఏంటండి సార్ ఇంత బలం ఎక్కడొచ్చింది మీకు? బైబిల్లో ఈవేళ బలం ఎలాగ వచ్చిందో చెప్తాను మీకు, వినండి. ఒక ఆయన గట మీరు పరిశుద్ధ గ్రంథంలో చూస్తారు. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయం 11వ వచనం.
యెహోషువ గ్రంథము 14వ అధ్యాయం 11వ వచనం. మోషే నన్ను పంపినప్పుడు నాకెంత బలము, నేటి వరకు నాకంత బలం. యుద్ధం చేయడానికి కానీ వచ్చుచు పోచులకు కానీ నాకెప్పటి అట్లు బలమున్నది. ఏమంటే ఈయన పేరేం పేరంటే కాలేబ్. ఈయనకి ఎంత వయసు? 10వ వచనం చదవండి. 10వ వచనం చదివితే ఆయన వయసు తెలుస్తుంది మీకు. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యంలో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేను ఇప్పుడు 85 ఏండ్ల వాడిని. ఎన్ని సంవత్సరాలు అటండి? ఎన్ని సంవత్సరాలు కాలేబుకి? 85 అట, 85. మోషే నన్ను పంపినప్పుడు నాకెంత బలము, 20లో 20స్లో నాకు ఏ బలం ఉందో, 30స్లో ఏ బలం ఉందో, యవనస్తులైన వారు మీరు బలవంతులు. యవనస్తులకు ఉన్నంత బలం మనకు ఉంటుందండి అని మీరు అంటారు. యవనస్తుల్లాగే పరిగెడతాను, యవనస్తుల్లాగే ఉంగుంటాను, యవనస్తుల్లాగే కోత కోస్తాను, యవనస్తుల్లాగే నుచ్చినెక్కుతాను, యవనస్తుల్లాగే మెట్లు ఎక్కుతాను, యవనస్తుల్లాగే చెట్లు ఎక్కుతాను అనేవాళ్ళు ఉన్నారా? 85 సంవత్సరాల్లో మాట్లాడుతున్నాడు కాలేబు. 85 సంవత్సరాల వయసులో కాలేబు అంటున్నాడు, 40వ సంవత్సరంలో నన్ను మోషే కానాను దేశం చూసి రమ్మని చెప్పాడు. అప్పుడు ఎలాగ యుద్ధం చేయడానికి నేను ఆరితేరున్నాను, అప్పుడు ఎలాగ నేను బలవంతుడిగా ఉన్నాను, కుర్రోడిని. ఆ 40 సంవత్సరాల వయసులో నన్ను చూసి మోషే గారు సెలెక్ట్ చేసి, నువ్వు కానాను దేశం వెళ్ళి చూడు. ఆ ఇతర దేశంలోకి వెళ్ళాలంటే దమ్ము ఉండాలి, ధైర్యం ఉండాలి, బలం ఉండాలి, కత్తి కరాట పట్టుకునేటువంటి ఆ శక్తి ఉండాలా. ఆ శక్తితో నేను వెళ్ళాను. అందరిని చూసొచ్చా, ద్రాక్ష గెలలు పట్టుకొచ్చా. ఇదిగో అప్పటి నుంచి ఇప్పటి వరకు 40వ సంవత్సరాన్ని పంపాడు. 40 ఏళ్ళు అరణ్యంలో నడిచారు, అందరూ తెచ్చారు. ఈయనతో ఉన్న వాళ్ళు అందరూ ఏమైపోయారండి? ఈయనతో మోషే గారుతో బయలుదేరిన వాళ్ళందరూ మోషే గారితో సహా, అహరోన్ గారితో సహా ఇశ్రాయేలు అందరూ చచ్చిపోయారు. కానీ నేను ఇంకా చావలా. అందరూ వెళ్ళిపోయారు, అందరూ ఈ లోకాన్ని విడిచిపెట్టేశారు. అప్పుడు నేను బలవంతుడిగా ఉన్నాను. ఎందుకు నాకు ఇంత బలం వచ్చిందో తెలుసా? ఎందుకు నాకు ఇంత బలం? ప్రియులారా, ఎందుకు వీళ్ళకి ఎంత బలవంతులుగా ఉన్నారు? ఎందుకు పేతురు యోహాను అంత బలమైన కార్యాలు చేయగలిగారు? పెద్దల మధ్య నిలబడి కూడా ధైర్యంగా మాట్లాడే దమ్ము, ఆ ధైర్యం ఎక్కడ వీళ్ళకి అనేది మీకు బలం ఎలా వస్తుందో ఒక 7 మాటలు చెప్తాను వినండి. కుర్రోడిగా ఉన్నప్పుడు ఎంత బలమో, ముసలోడు అయినప్పుడు కూడా అంతే బలం అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు అందరూ కుర్చీలు ఎక్కేసారంటే మీకు ఏం తగ్గిపోయింది? నడుములో బలం తగ్గిపోయింది. మీకు కాసేపు కూర్చున్నట్టుగా నడుము కీస్మంట. కోత మిషన్లు ఎందుకు వచ్చేయండి? కోత కోయమంటే మీరు కోస్తారా? ఇప్పుడు 10 సార్లు ఒంగులు ఎగుతారు. గంటలో కోయవలసిన కోత సాయంత్రం వరకు కోస్తారు. అందుకని వాళ్ళు గంటలో కోయించేసుకుంటున్నారు. బలం లేదు ఇప్పుడు జనాల దగ్గర. ఏం లేదండి, బలం లేదు. ఎందుకని? బాబు బలం ఎందుకు లేదంటే ఈ మందు తిండండి. ఏం తిండి? ఎక్కడదయ్యా మీ బలం? సచిన్ టెండూల్కర్ అన్నాడు, సీక్రెట్ ఈజ్ మై ఎనర్జీ, బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ మై ఎనర్జీ అన్నాడు. బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. సచిన్ టెండూల్కర్ గారికి బూస్ట్ అంట. ఏమండి, ఈ కాలేబు గారికి బలం ఎక్కడొచ్చింది? పూర్వకాలం తిండి తిన్నాడేమోండి, మన్నా తిని బలవంతుడు అయిపోయాడండి. ఏం తిన్నాడండి? ఆ మన్నా తిన్నాడు కాబట్టి కొంచెం బలంగా ఉన్నాడండి. ఆ జొన్న కూడి తిన్నాడండి, సోళ్ళు తిన్నాడండి. చూడలేనా రాగులే రోడ్లో దంచిన తిన్నారండి, మందు కొట్టిన వంకాయలు తిన్నాడండి అంటారా? దానివల్ల మీ బలమా? ఏమంటే దేనివల్ల వస్తుంది మీ బలం? మీరు తినే ఫుడ్ పొద్దుటే ఏదో కొన్ని డ్రై ఫ్రూట్స్ తింటూ ఉంటానండి, అందుకనే నాకు ఈ బలం. కొంతమంది బలి చెప్తాను, డ్రై ఫ్రూట్స్ అండి, రాత్రిలో అన్నం తినండి నేను. ఏమయ్యో నీ బలం ఈ డ్రై ఫ్రూట్లోంచి రావట్లా.
ఇదిగో కాలేబు బలం, మరి కాలేబుతో పాటు అందరూ ఈ జొన్ననం తిన్నవాళ్లే కదా, కాలేబుతో పాటు అందరూ మన్నా తిన్నారు కదా, కాలేబుతో వాళ్ళు అందరూ మంచినీళ్ళు తాగారు కదా, డ్రింకులు గింకులు ఏం తాగలేదు కదా. వీళ్ళు ఏమి తాగకపోయినా ఈయనకి బలం ఎక్కడొచ్చింది? ఎందుకు ఈ బలం అని అంటే ప్రియులారా, మనకి బలము ఎక్కడి నుంచి వస్తుంది? ఇదిగో అతను ఏమంటాడు తెలుసా? మీరు చూడండి 10వ వచనంలో, ఇదిగో నన్ను దేవుడు, 10వ వచనం చదవండి, యెహోవా చెప్పినట్లు, యెహోవా మోషేకు సెలవు ఇచ్చినట్టు ఇశ్రాయేలు అరణ్యంలో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవుగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేను ఇప్పుడైతే ఎంత వయసు నాకు? 85 ఏండ్లు. వాడిని మోషే నన్ను పంపినప్పుడు నాకెంత బలము! ఏమా నాడు నేడు, నాడు ఎలాగుందో నేడు అంతే. నాడు నేడు ఎలా మారేదంగా నేను మారలా. దేవునికి స్తోత్రం చెప్పండి అర్థమైన వాళ్ళు. నాటికి ఆ పుట్టినప్పుడు ఎంత బలము, చర్చకు వచ్చినప్పుడు ఎంత బలము, బాప్తిసం పొందినప్పుడు ఎంత బలము, ఆత్మ పొందినప్పుడు ఎంత బలము, ఇప్పుడు కూడా అదే బలములో ఉన్నాను నేను. ఇప్పుడు ఏమంటాడు తెలుసా? నేటికి అదే బలం. చూడండి ఆయన ఏమంటాడు తెలుసా? యుద్ధము చేయుటకు వచ్చుచు పోచునుటకు కానీ నాకెప్పటి ఎట్లా బలం ఉన్నది. యుద్ధం చేయడానికి కానీ, పైకి ఎక్కడానికి కానీ, పైకి కిందకి దిగడానికి కానీ నాకు బలం ఉందిరా. నాకు కుర్రోళ్ళతో చెప్తున్నాడు ఈ మాట. అందరూ వెళ్ళిపోయారు, ఈయన తరం వాళ్ళు అందరూ చచ్చిపోయారు. ఐగుప్తు దేశాన్ని నుంచి 6 లక్షల మంది బయలుదేరారండి. 6 లక్షల మంది పోయారు అరణ్యంలో. బయలుదేరిన వాళ్ళు ఇద్దరే వచ్చారు. మిగిలిన 6 లక్షలు 20 లక్షల మంది వచ్చారు. యువతలకి ఎవరాల్లో వీళ్ళు పుట్టిన పిల్లలు వచ్చారు. అసలు పోయారు, తాతలు పోయారు, పీతలు వచ్చారు అన్నట్టుగా. కనుక పిల్లలు వచ్చారు. ఇప్పుడు వాళ్ళతో చెప్తున్నాడు, ఈయనకి యెహోషువ గారు ఈయనే ఇద్దరే యువతలకు వచ్చారు. వినండి. యువతలకు వస్తే ఈయనకి పొలాలు పంచుతున్నారు. పొలాలు భూములు పంచుతుంటే ఈయనకి పల్లం భూములు ఇచ్చారు. ఎందుకు ఈ మాట అన్నాడంటే, ఈయనకి పల్లం భూములు ఇచ్చారు. పల్లం భూములు అంటే కొంచెం నీళ్లు త్వరగా ఎక్కేసి, అలా నీళ్ళు ఎక్కినంటే పంట పండేసేలాగా అనమాట. అదే మెరకలో ఇచ్చారనుకోండి, కొండ నీళ్ళు ఎట్టుకోవడం, పైకి ఎక్కడం. మెరక పొలానికి ఎంత కష్టం ఉంటుందండి? నీరు ఎట్టుకోవాలి, బొలు సేకరి, తవ్వుకోవాలి, ఇవన్నీ చేయాలి. ఈ కొండ మీద ఇచ్చారనుకోండి, కొండ మీద ఇస్తే కొండలు కదా, ఇశ్రాయేల్ దేశం అంతా కొండ మీద ఇస్తే పొలాలన్నీ కొన్ని కొండలు ఇచ్చేసావు నీకు అన్నారు. అది దున్నుకుని చేతుకోలేవని ఈయనకి పొలాలు ఇస్తే ఈయన అన్నాడు యెహోషువ గారితో, ఆ పెద్దలతో అన్నాడు, ఏంటి నాకు ఈ పల్ల భూమి ఇచ్చారేటి? నేను ఏమన్నా శాతకన్నాను అనుకుంటున్నారా? నువ్వు పెద్దడు అయిపోయావు కదా, నువ్వు పెద్దవాడు, గౌరవంగా నీకు మంచి పొలాలు ఇచ్చావు. పల్లపు మడుగులు అంటే నీటి మడుగులు, వాటర్ బాగా ఎక్కేసి గోదావరి పక్కన ఇచ్చావు. నీకు చక్కగా నీరు ఎక్కేస్తే కాలువలు అన్న ఇచ్చావంటే అది ఎవడికో చేతకానుడికి, బలహీనుడికి ఇవ్వండి. నేను కొండలు ఎక్కే బలం ఉంది నాకు, యుద్ధం చేసే బలం ఉంది నాకు, బస్తాలు మోసే బలం ఉంది నాకు, ఊడ్చే బలం ఉంది నీకు. ఓరి నాయన, రిటైర్మెంట్ తీసుకునే వయసులో అంటున్నాడు. రిటైర్మెంట్ తీసుకునే వయసు ఎంతండి మంది? మన భారతదేశం రిటైర్మెంట్ వయసు ఎంతండి? 60, 62? 62 ఎట్టారు. ఈయనకి రిటైర్మెంట్ వయసు దాటిపోయి ఇంకో 15 ఏళ్ళు అయిపోయాక 85లో అంటున్నాడు, ఐఎమ్ స్ట్రాంగ్. ఏమంటున్నాడు? ఐఎమ్ స్ట్రాంగ్. అమ్మా, బలము ఎక్కడిది అని బలం అంటే, నెంబర్ 1 ఆయన బలం అంటున్నాడు. నువ్వు వెళ్ళి వేగి చూసుకురమ్మన్నప్పుడు ఆయన అన్నాడు, అందరూ అన్నారు, 12 మంది వెళ్ళారండి, కానాన్ దేశం మనం కొడతామా, ఓడించగలమంటే వాళ్ళు అన్నారు, బాబోయ్ ఒక్కొక్కడు ఇంతలో అంత పొడవు ఉన్నారు అన్నాడు. ఈ కాలేబు ఒక్కడే అన్నాడు, యెహోషువ కాలేబులు అన్నారు, మనం నెగ్గుతాం, మనం ఓడిస్తాం, మనకు బలం సరిపోతే మీరు డోంట్ వర్రీ అన్నవాడు ఇతనే. సంఖ్యాకాండం 14 అధ్యాయం అంటాడు, ఎవడు వర్రీ అవ్వకండి, మనకు దేవుడు ఎలాగ ఈ బలంగా నేను చెప్పగలిగాడంటే, దానియేలు గ్రంథము 11వ అధ్యాయం 32 వచ్చిన ఫస్ట్ పాయింట్. దానియేలు గ్రంథం ఎలా బలం వస్తుంది? దానియేలు గ్రంథం బైబిల్ ఉంటే కొంచెం తెరిచి చూస్తే వాక్యం బాగా అర్థం అవుతుంది. దానియేలు గ్రంథము 11వ అధ్యాయం 32 వచ్చినమండి. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32 వచ్చిన, అందుకతడు వశపరుచుకొనును, అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు. గట్టిగా చప్పుడు కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఎవరు బలం కలిగి ఉంటారంటే, తమ దేవుడిని ఎరుగువారు బలము కలిగి.
బలం ఎక్కడి నుంచి వచ్చింది? కాలేబుకి. బలం ఎక్కడి నుంచి వచ్చింది? యోహాను లేకపోతే పేతురులకి. ఎక్కడిది బలం? రోగులను స్వస్థపరచడానికి కానీ, యుద్ధానికి వెళ్ళడానికి కానీ, అవతరుడి మీద ధైర్యంగా నిలబడడానికి కానీ, దేవుని పక్షంగా నిలబడడానికి కారణం ఏంటనంటే తమ దేవుణ్ణి ఎరుగువారు. నీకు బలం రావాలంటే బూస్ట్ తింటే రాదు, బాగా కైమా వేసి పెట్టయితే రాదు. బలం వస్తుందమ్మా. పిల్లకి ఆపరేషన్ చేశారు కదా, కొంచెం కైమా కొట్టేసి పెట్టండి. ఈ బలం కాదు మనకి. కక్క ముక్కలు తిని లేకపోతే ఇంకోటి ఏదో వెజిటబుల్స్ తిని వచ్చే బలం కాదు. ఆకుకూరలు తినండి, ఇంకోటి తినండి, లేకపోతే మన ఏంటి మిల్లెట్స్ తినండి. వీటి వల్ల కాదు వచ్చే బలం. దేవుని ఎరిగే వారికి బలం వస్తుందట. తమ దేవుణ్ణి ఎరిగేవారు బలము కలిగి ఏం చేస్తారండి? ఎక్కడదయ్యా నీ బలం? కాలేబు అని అడుగుతారు. ఎక్కడదయ్యా యువర్ సీక్రెట్ ఎవరు ఎనర్జీ అని అంటే కాలేబు అంటాడు, లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్, దట్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అంటాడు. లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్, దేవుడే నా బలం. దావీదు గారిని అడుగు, 18వ కీర్తన మొదటి వచనంలో దావీదు అంటాడు. 18వ కీర్తన మొదటి వచనం దావీదు అంటాడు, ఎవరమ్మా నీ బలం? ఎలాగ చేయగలుగుతున్నావు నువ్వు? దేవుణ్ణి ఎరగాలి. ఎవరు యేసు ప్రభుని ఎరుగుతారో, ఎవరు దేవుని శక్తిని ఎరుగుతారో, ఎవరు దేవుని నమ్ముకుంటారో, ఎవరు దేవుని యందు భక్తి కలిగి ఉంటారో, ఎవరు తమ దేవునితో సహవాసం చేస్తారో వారు బలము కలిగిన వారుగా ఉంటారట. నువ్వు బలవంతుడిగా ఉండాలంటే దేవునిని ఎరిగిన వాడువై ఉండాలి. ఏమో 18వ కీర్తన మొదటి వచనం తీసారా? యెహోవా యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ యెహోవా యెహోవా జీవము గల దేవా, బహుగా అర్హుడా నీవే, యెహోవా బహుగా స్తుతులకు అర్హుడా నీవే. ధన్యత చూపుచు అన్యజనులలో, ధన్యత చూపుచు హల్లెలూయా స్తుతి గానము చేసేదా, హల్లెలూయా స్తుతి. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ పరిపూర్ణమైనది యెహోవా. దేవునికి స్తోత్రం. ఎక్కడ బాబు నీ బలం అంటే తమ దేవుని శక్తిని ఎరుగువారు, తమ దేవుని యొక్క గొప్పతనం ఎరిగేవారు, తమ దేవుని పూర్తిగా తెలుసుకున్నవారు, దేవుల్లో ఉన్నటువంటి మహిమెంతో, దేవుల్లో ఉన్నటువంటి శక్తి ఎంతో, దేవుని యొక్క గొప్పతనం, దేవుని యొక్క ఆ మంచితనం, దేవుని యొక్క ఆ యొక్క కృపా సత్యాలు కనుక నువ్వు తెలుసుకుంటే నువ్వు ఎప్పుడు బలవంతుడివే. నువ్వు ఎప్పుడు పిరికోడుగా ఉండలేవు. ఎప్పుడు నువ్వు అయ్య బాబోయ్ అన్నాడా? దావీదు ఏమన్నాడమ్మా? అయ్య బాబోయ్ గొలియాతు చాలా పొడుగ్గా ఉన్నాడండి, అయినా కూడా మరి ఏం చేస్తామండి, భయం వేస్తుంది కాబట్టి ట్రై చేస్తానండి అన్నాడా? లేపేస్తా, నరికేస్తా, తీసేస్తా, అది డైలాగ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఏమన్నాడు తెలుసా? బలం ఏంట్రా నీ బలం? నా దేవుడే యెహోవాయే నా బలం. కాలేబ్ ఏంటి బలం? నా దేవుడు నా శక్తయ్యా. నాకున్న బలం ఏంటి? నాకున్న బలం ఏంటి అమ్మ? మీకున్న బలం ఏంటి? మీకున్న బలం ఏంటండి? మాకున్న బలం అండి, మా ఇంటి పేర్లోండి అంత మా ఊళ్ళేనండి. నాకున్న బలం అంతా మా ఊళ్ళేనండి. అందరూ ఏదన్నా తాలిపోతారండి. అదే నీ బలం? నాకున్న బలం అండి, అందరూ ఉన్నారండి. నాకు అంత మా ఊరులేనండి. నా పుట్టూరు ఇదండి, నా తల్లిూరు ఇదండి, నా అత్తూరు ఇదేనండి. అందుకని నాకు అందరూ తెలిసిన వాళ్ళేనండి. అందుకని అదే నీ బలం. కొంతమందికి ఆ బలం. బాబు నీ బలం ఏంటయ్యా? నా వెనకాలండి ఎంపీ గారు ఉన్నారండి, అదండి నా బలం. రే నీ బలం ఏంట్రా?
నా వెనకాలండి, నా నా డబ్బే నా బలం అండి. ఏ బలం అనేది? ఏది నీ బలం ఏంటి? ఏంట్రో ఎరుగుతున్నావు, ఏంట్రో కళ్ళు నెత్తికెక్కిపోతున్నాయి, వేళ మనుషులు కనపడతలేదు నీకు ఏంటి? బండి మీద నుంచి వెళ్ళిపోతే అలాగ చూడకుండా వెళ్ళిపోతున్నావు ఏంటి? కొమ్ములు వచ్చినాయండి. మనుషుల సహాయమో ఎవరి బలమమ్మా నీకు? నా బలం. దావీదు చెప్పగలవా? కాలేబు అంటున్నాడు 14వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనంలో దావీదు బలం ఎక్కడ, కాలేబు బలం ఎక్కడో చెప్పాడు. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయం 13వ వచనంలో, యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించేవాడు కనుక యెహోషువ అతను దీవించి అతనికి హెబ్రోను స్వాస్థ్యముగా ఇచ్చింది. రే, నాకు ఈ చెత్త పొలాలు ఇవన్నీ ఏంటి? పళ్ళ పొలాలు మంచియే, కానీ కాదు, కొండల్ని దున్ని నేను కష్టపడతా. కొండెక్కే బలం ఉంది నాకు. ఒకసారి కొండెక్కినప్పుడు నాకు, అమ్మా మీకు తెలుసా, కొండెక్కి మధ్యలో ఆగిపోయాను నేను. అయిపోయింది నా సర్వీస్. ఇంకా చాలా ఉంది. కొండ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఇలాగ ఉంటుంది. ఎక్కేటప్పటికి ఇంకా మధ్యలో ఆగిపోయి కాళ్ళు పట్టేసి ఇంకా మళ్ళీ కిందకి వెళ్తాను లేదు డౌట్ వస్తుంది నాకు. కర్ర ఇచ్చుకున్నాను అప్పుడు, ఒక 2 బోట్ ఇచ్చుకున్నాను. మన సురేష్ ఉండి కూడా అప్పుడు ఆ కొండలో మారేడుమిల్లి, ఆ రంపచోడవరం, ఆ కొండలు ఎక్కలేక అయ్యి బాబోయ్ కళ్ళు నీళ్ళు గిర్రని తిరిగిపోయాయి. ఆ పైకెక్కి అక్కడ ఉన్నారు ఇల్లు కట్టుకుని, రే మీరు ఎలాగ ఉంటున్నారు ఇక్కడ, ఎలాగ ఎక్కినారని, ఇక్కడే అంటున్నారు. 5 కిలోమీటర్లు ఉంటుంది కొండ, ఇక్కడే అంటారు వాళ్ళు. గంట పడుతుంది ఎక్కడానికి. గంట ఏంటి, నాకు 2 గంటలు పెట్టింది అనుకోండి, ఒక పూట అక్కడ అయిపోయింది. కొంతమంది కింద ఆటోలు కూర్చున్నారు, వాళ్ళ పని బాగుంది. మళ్ళీ మెల్లిగా దిగేటప్పుడు కొంచెం ఈజీ కదా, పట్టేసి పిక్కలు ఇంకెక్కడ దిగితే. ప్రియులారా, కాలేబు అంటున్నాడు 85 సంవత్సరాలు కొండలు ఎక్కేస్తానంటున్నాడు. ఏమంటున్నాడమ్మా? 85 సంవత్సరాలు కొండలకి. ఒక ఆయన అన్నాడట 98 సంవత్సరాల వయసులో అన్నాడట, కాస్త మటన్ వేసి మెత్తన ముక్కలు వేస్తే మెత్తన ముక్కలన్నీ పక్కనడేసి, ఏంటికి అది బోన్లు ఉంటాయండి, నేను ఆయన పళ్ళినోళ్ళ ఈ దేశం ఏంటి అంటున్నాడట. ఎన్నో సంవత్సరంలోనే. జాగ్రత్త. ఎక్కడిది బలం? ఎక్కడి నుంచి అట్టుకొచ్చారండి బలం అంటే? దేవుడే నా బలం. తమ దేవుణ్ణి ఎవరైతే ఎరుగుతారో వారు బలం కలిగి దూసుకుని వెళ్ళిపోతారట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నిండు మనసుతో దేవుని తెలుసుకున్నాడు కనుక అతడు బలవంతుడు అయిపోయాడు. రెండవది, ఎవరు బలవంతులుగా ఉంటారు అని అంటే, యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31వ వచనం చదవండి. యెషయా గ్రంథము ఎక్కడిది? ఎవరికి వచ్చింది? యెహోషువకి బలం ఎక్కడి నుంచి వచ్చింది? లేకపోతే కాలేబుకి కానీ, గిద్యోనికి కానీ, దావీదుకి కానీ ఎలా వచ్చినాయి బలాలు? యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31వ వచనం, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరైతే దేవుని కొరకు ఎదురు చూస్తారో దే విల్ హ్యావ్ రిసీవ్ న్యూ స్ట్రెంగ్త్. నూతన బలం. ఏమంటే మామూలు బలం కాదటండి. 85 కాదు, 90 కాదు, 60 అయిపోతే ఇంకెందుకంటే ఇంకా అయిపోయిందండి. పిల్లలకి పెళ్లి చేసానండి, మనోళ్ళు ముద్దెట్టుకుంటా ఇంకా హాయిగా పెద్దోడు చిన్నోడు తెచ్చిపడేస్తారండి, పెన్షన్ వస్తుందండి. ఆ మంచం మీద కూర్చుని ఇంకా ఏదో ఆడతా పాడతా గడిపేస్తానంటావా? 40 సంవత్సరాలకే ముసలోళ్ళు అయిపోతున్నారు మనోళ్ళు. 80 రావక్కర్లేదమ్మా. ఎంతమంది 40లో మేము బలవంతులుగా ఉన్నామని చెప్పగలుగుతున్నారు? యెహోవా కొరకు ఎదురు చూచేవారట, దేవుని కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుకుంటారు. వారు అలసిపోరట. చదవండి, ఎలా ఉంటారు వారు? పక్షిరాజు రెక్కల వలె చాపి పైకి ఎగురుదు, వారు అలయేసిపోరు, సమస్యలుగా నడిచిపోతురు. అలిసిపోరట. అలిసిపోతాం కొంతమంది. ఇంక ఇది అలసిపోయావేమో, ఇంక నాకు బలం సరిపోవట్లేదు అయ్యారు, ఈ పనులు చేయడానికి బలం సరిపోవట్లేదు, నా శక్తి సరిపోవట్లేదు, నాకు ఇంక అయిపోయింది నా పని అంటావేమో. యెహోవా కొరకు ఎదురు చూచేవారు ఎప్పటికప్పుడు రెన్యూల్ దేర్ స్ట్రెంగ్త్. ఎప్పటికప్పుడు బ్లడ్ ప్రెస్ అయినట్లుగా ఎప్పటికప్పుడు బలం ఎక్కడి నుంచి వస్తుందంటే, మొదట దేవుణ్ణి ఎరిగే వారికి బలము, రెండవది యెహోవా కొరకు ఎదురు చూచే వారికి బలం వస్తుంది. నీ బలం ఏంటంటే ఎవరి కొరకో ఎదురు చూడటం కాదు. కష్టం వచ్చింది, బాధ వచ్చింది, శ్రమ వచ్చింది, కొన్ని నిందలు వచ్చాయి, కొన్ని అవమానాలు వచ్చాయి. ఎవరు చూడాలి నువ్వు?
యేసు వైపు చూచు వెళ్ళిపోవడమే. మనుషులు ఎన్నో అంటారు మనల్ని, నువ్వు చేయలేవు పిల్ల, నువ్వు చేయలేవు అమ్మా, నువ్వు చేయలేవయ్యా అంటారు. అన్నప్పటికి కూడా నిన్ను వెనకలాగే మాటలు వచ్చినప్పటికీ కూడా నువ్వు దేవుని వైపు చూచు ముందుకు వెళ్ళిపోవటమే. యెహోవా కొరకు ఎదురు చూడు, మనుషుల కొరకు ఎదురు చూడకో. ఎవరో ఏదో నీకు సహాయం చేస్తారని చూడకో, రాజుల వైపు చూడకో, నాయకుల వైపు చూడకో, ఎమ్మెల్యేలు ఎంపీల వైపు చూడకో, ఆఫీసర్ల వైపు చూడకో. కలెక్టర్ మాకు తెలిసినోడే, ఎండిఓ మాకు తెలిసినోడే, ఎంఆర్ఓ మీకు తెలిసినోడు కావచ్చు, వాళ్ళ వైపు చూడకో. లేకపోతే ఎవరో మా పెద్దమ్మ, పిన్నమ్మ, పెద్దనాన్న, చిన్నాన్న వైపు చూడొద్దు. బంధువులు నీకు సహాయం చేయలేకపోవచ్చు. అయ్యా నేను చదవడానికి ఫలానాయన గైడెన్స్ నీకు ఇస్తాడు అనుకోవద్దు. నువ్వు దేవుని కొరకు ఎదురు చూచినప్పుడు బలము కలిగి పరీక్ష రాయగలవు. దేవుని కొరకు ఎదురు చూచినప్పుడు బలము కలిగి యుద్ధం చేయగలవు. దేవుని కొరకు ఎదురు చూసినప్పుడు బలము కలిగి జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళవు. యెహోవా కొరకు ఎదురు చూసినప్పుడు బలము కలిగి నూతన బలం, మామూలు బలం కాదు. ఎవరైతే యెహోవా కొరకు దేవుని సన్నిధిలో ఉంటారో, దేవుని మందిరానికి వస్తారో, దేవునితో సహవాసం చేస్తారో, వాళ్ళు నూతన బలం పొందుకుంటారు. నమ్మినోళ్ళు గట్టిగా చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. 84వ కీర్తనలో అదే రాశాడు. 84వ కీర్తనలో ఎవరు వాళ్ళు బలాభివృద్ధి నందుతారనుంది. 84 మందిరంలో నివసించేటువంటి వారట, వారు నానాటికి బలాభివృద్ధి నందుదురట. చూడండి 84వ కీర్తన 4-5 చరణాలు. నీ మందిరం ముందు నివసించేవారు నిత్యము స్తుతించేది, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, వారు యాత్ర చేయి మార్గం వారికి. వారు 7వ వచనంలో నానాటికి బలాభివృద్ధి నందుచు. నీ మందిరాల్లో ఎవరైతే ఎదురు చూస్తారో, దేవుని మందిరానికి ఎవరైతే వస్తారో, దేవుని మీద ఎదురు చూస్తూ ఎప్పుడు దేవుడు ఏం చేస్తాడో, దేవుని చిత్తం ఏంటో, దేవుని ఉద్దేశాలు ఏంటో, దేవుడే నాకు సహాయం చేయాలి. మనుషుల వైపు చూసినంతకాలం నీకు సహాయం రాకపోవచ్చు. అదే కదా ఇందాక చదువుకున్నాం, కొండల తట్టున నా కన్నులు ఎత్తుచున్నాను. ఎక్కడ? కొండలో. కొండల తట్టును చూసే నీకు సహాయం రాదు. ఎవరి వైపు చూడాలి? భూమి ఆకాశములను సృజించిన కొండల తట్టు నీ కన్నులు ఎత్తే నీకు సహాయం రాదు. తూర్పు తిరిగి దండం పెట్టమంటే నీకు సహాయం రాదు. అదే దాని అర్థం. మన 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 స్టైల్లో తూర్పు తిరిగి దండం పెట్టరా అంటారు. ఏంటి ఏమి లేవు, ఏం చేయనంటే తూర్పు తిరిగి దండం పెడితే రాదు. యెహోవా కొరకు ఎదురు చూస్తే నువ్వు బలపరచబడతావు. యెహోవా కొరకు ఎదురు చూస్తే నీకు సొమ్మసిల్లిపోవు, అలిసిపోవు. దేవుణ్ణి నడిపిస్తాడు. ప్రియులారా, ఆయన వైపు చూడండి, ఆయన సహాయం వేడుకోండి. కొండలతో ఆ భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలనే. ఈ కష్టం ఎవరు తీరుస్తారండి? ఈ సమస్య ఎవరు తీరుస్తారండి? ఈ అప్పు ఎవరు తీరుస్తారండి? నా బిడ్డల బాధలు ఎవరు తీరుస్తారండి? ఈ వివాహం ఎలా చేస్తానండి? ఈ ఇల్లు ఎలా కడతాను? ఏమి రేపటి గురించి ఆలోచిస్తుందంటే మైండ్ బాగా బలహీనం అయిపోయి ఉంది. అయ్యో, నువ్వు ఎవరి కొరకు ఎదురు చూడాలి తెలుసా? 42వ కీర్తన 1వ వచనంలో, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణము, దేవుని కొరకు కనిపెట్టుకో. ఆయనే నీకు సహాయం, బలం వచ్చేస్తా. నీకు కాసేపు గంట ప్రార్థన చేసుకో, నీ బాధం తెగిరిపోద్ది. దేవుని దగ్గర సహాయాన్ని వేడుకో. సాయంకాలానికి దేవుడు నీకు సహాయం పంపిస్తాడు, ఉదయానికే నీకు సహాయం పంపిస్తాడు, ఏదో ఒక సూచన నీకు ఇస్తాడు. ఆయనే నా బలము. మొదట దేవుణ్ణి ఎరిగేవాళ్ళు బలవంతులుగా ఉంటారు. రెండవది, యెహోవా కొరకు ఎదురు చూచేవారు ఎలా ఉంటారటండి? బలవంతులై ఉంటారు. దానియేలు గారు అన్నారు కదా, తమ దేవుణ్ణి ఎరిగివారు. దానియేలు గారు, మీరు సింహాల బోన్లోకి వెళ్ళారు కదండి, నీకు భయమే లేదండి? సింహం అంటే మీకు భయం కదండి? రే, నా దేవుడు ఏంటో నాకు తెలుసు కదా. సింహాల ఉడతూపులకి భయపడేవాడిని కాదు నేను. సింహాలకు బోన్లు భయపడేవాడు కాదు. సింహాల భయం కంటే నా దేవుని, సింహాల బలము కంటే నా దేవుని బలము గొప్పది. సింహాలను నోళ్లు మూయించగలిగిన దేవుడు నా దేవుడు అని నాకు తెలుసు. అందుకే నేను సింహాల బోన్లోకి వెళ్ళగలిగాను. రాజుగారికి వచ్చిన కళ అర్థం చెప్పేస్తున్నారు, మీకు భయం లేదండి, తుత్తునీలుగా చంపేస్తానంటే, నా తెలుసు, నా దేవుడు నాకు చెప్తాడు. నా దేవుని సంగతులు, నా దేవుడు మర్మాలు ఎరిగినవాడు, నా దేవుడు మంచివాడు. నీకు తెలుసా నీ దేవుడి గురించి? దానియేలుకు తెలుసు తన దేవుని గురించి. అందుకని అతను బలము కలిగి
ముందుకెళ్ళిపోయాడు. తమ దేవుణ్ణి ఎరిగేవారు బలం కలిగి గొప్ప కార్యాలు చేస్తాడు. ఇదిగో కాలేబుకి తెలుసు, యెహోవా కొరకు ఎదురు చూచాడట. అతడు నూతన బలం పొందుకుని 85 సంవత్సరాలు కూడా మంచి మంచి పనులు చేయడానికి ముందుకు వెళ్తున్నాడు. యవనస్తులు చేయండి అమ్మా, ఏదైనా పని వస్తే ఎవరి మీద ఎట్టేస్తున్నారు మనోళ్ళు? కుర్రోళ్ళు ఏం చేస్తున్నారు? యూత్. మరి పెద్దోళ్ళకి బలం తగ్గిపోయిందండి. అబ్బాయి బలం తగ్గిపోయిందా? యవనస్తుల కంటే మెట్లెక్కి మోసేస్తాను అంటున్నాడు మనోడు. అవునా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పటికప్పుడు బలం, అప్పటికెట్లు నాకు బలం ఉందో ఇప్పటికట్లే బలం ఉంది. ఇంకా బలం ఎలాగ వస్తుందో మూడో మాట చెప్తాను, టైం అయిపోతుంది కనుక. నెహెమ్యా గారి దగ్గరికి వెళ్తే ఆయన అంటున్నాడు, ఏమండి నెహెమ్యా గారు, మీరు యెరూషలేం కూడా 100 సంవత్సరాల నుంచి ఎవరు కట్టలేపోయారండి. 100 ఏళ్ళ నుంచి కట్టలేపోయారు. యెరూషలేం ఇల్లులు కట్టేసుకున్నారు, అన్నీ కట్టారు, కానీ గోడ కట్టలేపోయారు. గోడ ఎందుకంటే ఒక్కొక్కటి ఇంత వెడల్పు ఉంటుంది. ఇంత వెడల్పైన గోడ మీరు ఎలా ఆయన కట్టేశాడు. ఎన్ని రోజుల్లో కట్టాడంటే 52 రోజుల్లో కట్టేశాడు. నెహెమ్యా గారు, 52 రోజుల్లో మీరు ఎలా కట్టారు సార్? ఎవరో మిమ్మల్ని ఏమనలేదా? నువ్వు కట్టేస్తావంట. పెద్ద పోటుగాడు వచ్చాడు మనకి, ఈయన నిలబెట్టేస్తాడంట అని అన్నారు. ఆయన అనలేదండి అంటారు. బలం ఎక్కడ తగ్గిపోతుందంటే నెహెమ్యా గారు ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఎంతమంది ఏమన్నా పట్టించుకోలేదట ఆయన. చూడండి, నెహెమ్యా గారిని అడిగితే ఆయన అంటున్నాడు, నేను ఎలా కట్టానో చెప్పమంటారంటే నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం 10వ వచనం చదవండి. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం 10వ వచనం. మరియు అతడు వారితో ఇట్లనెను, పదండి 8వ అధ్యాయం 10వ వచనమేనమ్మా, చదువు. ప్రతిష్ఠితమైన కిందకి చదువుదాం. యెహోవా యందు ఆనందించుట వలన మీరు. అమ్మ బలం ఎక్కడి నుంచి వస్తుందంట? ఆ రోజున తప్పు చేశారని కూటమిట్టారు. ఎజ్రా శాస్త్రి గారిని అడిగితే ఆయన అంటున్నాడు, బలం ఎక్కడి నుంచి వస్తుందంటే యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలం పొందుతారు. నెహెమ్యా గారిని అడిగితే ఆయన అంటున్నాడు, ఎలా కట్టారు సార్ అంటే 6వ అధ్యాయం 9వ వచనం చూడండి. నెహెమ్యా గారు చెప్తున్నారు, 6వ అధ్యాయం 9వ వచనం. నేను ఇటువంటి కార్యములను ఎంత మాత్రం చేయవరంగా వీటిని మనసులను కల్పించుకుంటూ అతని వద్ద నుండి వర్తమానం పంపితిని. దేవా, ఇప్పుడు దేవుడు నా చేతులు బలపరిచాడు కనుక నేను ఈ యొక్క 52 డేస్లో నేను ఈ మందిరాన్ని కట్టగలిగాను. 15వ వచనంలో 52 దినాల్లో ప్రాకారము కట్టుట దేవుడు నా చేతులు బలపరిచాడు. అమ్మా, నెహెమ్యా గారిని అడిగితే నేను దేవుళ్ళు ఆనందిస్తాను, దేవుని మీద అనుకున్నాను, దేవుడే నా చేతులు బలపరిచాడు కాబట్టి నేను కట్టగలను. నేను ఈ మందిరం కట్టేటప్పుడు నేను అడుగుతున్నాను, ప్రభా మీరు మా చేతులు బలపరచకపోతే మేము కట్టలేమయ్యా. డిసెంబర్కి అవ్వాలన్నా అవ్వట్లేదయ్యా, ప్లీజ్ నాయన మా చేతులు బలపరచండి, మా చేతులకి సహాయం ఇవ్వండి, మా చేతుల్ని బలపరిచి మమ్మల్ని ముందుకు నడిపించకపోతే మేము ముందుకు వెళ్ళామయ్యా. మన దేవుడు ఎవరు చెప్పండి? బలపరచువాడవు, స్థిరపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, వాడవు హెచ్చించువాడవు, మా పక్షము నిలచి మెచ్చువాడవు, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు యేసయ్యా, యేసయ్యా, నీకే యేసయ్యా, యేసయ్యా, నీకే స్తోత్రము. దేవునికి స్తోత్రం. మన దేవుడు ఎవరండి? బలపరిచే దేవుడు మన దేవుడు. మనుషులకు సహాయం వ్యర్థం, మనుషుల బలం వ్యర్థం. మీరు అక్కడికి వెళ్ళొచ్చు కదా, ఇక్కడికి వెళ్ళొచ్చు కదా, వాళ్ళని అడగొచ్చు కదా అంటారు. నేను ఎవరిని అడగను.
ఒక ఆయన అన్నాడు, అయ్యా మీరు ఎవరిని అడిగి తీస్తారు కదా. నో, నా దేవుడు నాకుండగా, నా బలమైన దేవుడు, బలవంతుడైన దేవుడిని కలిగి ఉండగా నేను వేరే బలాన్ని ఆశ్రయించను. ఏది చేసినా ఆయనే చేయాలా, ఎవరు ఇప్పించినా ఆయనే ఇప్పించాలా. మనుషుల దగ్గరికి నేను వెళ్ళను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో యెహోవా యందు ఆనందిస్తున్నాను. యెహోవా యందు ఆనందించడం వల్ల మీరు ఏం పొందుకుంటారమ్మా? బలం పొందుకుంటారండి. మందిరం అంతా కట్టేసిన తర్వాత, గోళ్ళ కట్టేసాక ఆరాధన చేస్తున్నప్పుడు అందరూ పాపాలు చేశారు మీరని ఎజ్రా గారు ప్రసంగం చేసినప్పుడు అందరూ దుఃఖపడుతుంటే, నెహెమ్యా ఎజ్రాల ప్రసంగాలు చేస్తున్నప్పుడు వాళ్ళు అన్నారు, ఏడుస్తుంటే మీరు ఏడవద్దు, ఆయనలో ఆనందించండి. ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభువునందు. దేవునిలో ఆనందిస్తేనండి ఏమొస్తుందమ్మా? బలం వస్తుంది. కొంతమందికి ఆనందం ఎక్కడ? కొంతమందికి మంచి మాట వింటే ఆనందం వస్తుంది కదండి. ఆనందించడంలో మనం ఏమవుతామంటే బలపడిపోతాం. సంతోషంగా ఉండండి, హ్యాపీగా ఉండండి, నవ్వుతూ ఉండండి అంటారు. ఎందుకు? బాగా ఆనందంగా ఉంటే వాళ్ళకి బలం, వాళ్ళ ఆయుష్ పెరిగిపోద్దట, వాళ్ళు ఇంకా బలవంతులు అయిపోతారట. సరే, మీకు ఆనందం దేంట్లో ఆనందిస్తున్నారు? దేంట్లో ఆనందిస్తున్నారు మీరు? దేంట్లో ఆనందిస్తే బలం వస్తుంది? కొంతమందికి ఏమంటే ఆనందం అండి? కొంతమందికి కొన్ని రకాల ఆనందాలు ఉన్నాయి. వాళ్ళకి అది ఉంటే ఆనందం, ఇంకా అది లేకపోతే వాళ్ళకి ఆనందం రాదు. కొంతమందికి దాన్ని చూసి ఆనందిస్తారు, కొంతమంది ఈయన్ని చూసి ఆనందిస్తారు, కొంతమంది ఏవో చేసి ఆనందిస్తారు. మనమైతే ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభువునందు యెహోవా యందు ఆనందించుడి. యెహోవా యందు ఆనందించేవారు బలమందుదురు. ఆనందమా ఏముంది అక్కడ? యెహోవా యందు ఆనందించినప్పుడు మీరేం పొందుకుంటారు? బలం పొందుకుంటారు, నూతన బలం పొందుకుంటారు. దేవుల్లో ఆనందించండి, ఆరాధించడంలో ఆనందించండి, పాటలు పాడడాన్ని బట్టి ఆనందించండి. వర్తమానం వినేటప్పుడు దేవారాత్రములు దానిని ఎలా ధ్యానించమనుందా? వదిలేశారు దాన్ని. ఆ చదువుకుంటప్పుడు మీకు ఆనందం వస్తుంది. వాక్యం వినేటప్పుడు ఎలా వినాలమ్మా? ఊసురోమంటే నిద్రతో ఉంటే ఆనందం వస్తుందా? వాక్యం వినేటప్పుడు మీకు ఏం ఆనందం ఎవరికి వస్తుంది? దీని వెనకాల బిర్యానీ ఉందంటే, అమ్మాయ వాక్యం కాసేపు బాగా చెప్తే బాగుంటుంది. దీని వెనకాల ఏదన్నా మంచి డ్యాన్స్ పార్టీ ఉందంటే అప్పుడు ఆనందం వస్తుంది. ఎలాగ ఆనందించాలి? ఎలా చదవమనుంది అక్కడ? యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు వాడు బలవంతుడు. వాక్యాన్ని ఆనందంతో వినాలంట. ఏం చెప్తారు పాస్టర్ గారు? ఎలాగ నేను బలపడాలమ్మా? నువ్వు బలపడడానికే చెప్తున్నాను. బలహీనరాలు అయిపోయేమో, నీరసం అయిపోయేమో, నిరాశలో ఉన్నావేమో, బలాభివృద్ధి లేకుండా ఉన్నావేమో. యెహోవా యందు ఆనందించు, పాటలు పాడడంలో ఆనందించు, వాక్యం చదవడంలో ఆనందించు, వాక్యం వినడానికి ఆనందంగా విను. అంతేగాని ఎప్పుడైపోద్దో ఇలా చూసుకోవడం, అలా చూసుకోవడం, ఇలా చూసుకోవడం, ఇలా చూడటం కావలేదటి. ఆనందం వాక్యం మీద లేదు, దీని మీద ఉంది. ఇంక నీకు బలం ఎక్కడ వస్తుంది? నీకు వాక్యము ద్వారా నువ్వు బలపడాలా, వాక్యము ద్వారా నువ్వు స్థిరపడాలా, వాక్యము ద్వారా నువ్వు బలం పొందుకుంటే వారం అంతా బలహీనుడు అయిపోయాడండి. బలహీనరాలు అయిపోయిందండి. ఆ బలం అయిపోయిందండి. నీ బలం అయిపోయిందమ్మా. బాప్తిసం పొందినప్పుడు ఉన్నంత బలం ఇప్పుడు ఉందా? బాప్తిసం పొందినప్పుడు ఉన్నంత ప్రార్థన ఇప్పుడుందా? మొదట్లో చచ్చుకొచ్చినంత హుషారుగా నువ్వు ఇప్పుడు బలవంతుడిగా పనిచేయగలుగుతున్నావు అంటే ఆనందించట్లేదు నువ్వు దేవుళ్ళో ఆనందించడం నేర్చుకో. ఎప్పుడైతే దేవుళ్ళో ఆనందిస్తావో నువ్వు బలం పొందుకుంటావు. మొదటగా దేవుణ్ణి ఎరిగేవారు బలము కలిగి గొప్ప కలిగి చేస్తారు. రెండవది యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. మూడవది యెహోవా యందు ఆనందించేవారు బలం పొందుతారు. నాలుగవది పరిశుద్ధ గ్రంథంలో చూడండి, 4వ మాట కూడా చెప్తాను. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయం 31వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయం 31వ వచనం. త్వరగా నేను చెప్పి ముగిచ్చేస్తానండి. యెహోవా నీ శత్రువులందరూలాగే నశించెదరు, ఆయనను ప్రేమించేవారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు. బలం ఎక్కడ వస్తుందంటే యేసయ్యను ప్రేమిస్తే వస్తుందట. దెబోరమ్మ గారిని అడిగితే, దెబోరా గారు ఆడావిడి, ఏమండి మీరు ఆడావిడి కదండి,
మీకు అంత ధైర్యం ఎక్కడిదండి అమ్మగారు? మీరు యుద్ధానికి వెళ్ళి ఆ యుద్ధ వీరుడైనటువంటి బారాకుతో కూడా ఉన్నారు. మీరు ఎలాగా ఎంత ధైర్యం వచ్చింది మీకంటే, నేను యెహోవాను ప్రేమించుచున్నాను, అదే నాకు బలం. యెహోవాను ప్రేమించువారట బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురని పాడిరట. ఆయన్ని ప్రేమించేవారు ఏమండో ఆనందించాలి. రెండవది ఏం చేయాలి? ఆరాధనలో ఆనందించాలి, దేవుని కోటాలంటే ఆనందించాలి, చర్చ్ అంటే ఆనందించాలి, కార్యక్రమాలు ఆనందించాలి. నాలుగవది ఏంటంటే ప్రేమించాలి. దేవుని ప్రేమిస్తే నువ్వు ఇంకెవరిని ఈ లోకాన్ని ప్రేమించలేవు. ఏమండోయ్, ఆదివారాన్ని ప్రేమిస్తే, సన్నిధిని ప్రేమిస్తే పనిలోకి వెళ్ళగలుగుతావా? సన్నిధిని ప్రేమిస్తే పక్కన ఫంక్షన్కి వెళ్ళగలుగుతావా? ఫంక్షన్ ప్రేమిస్తే ఫంక్షన్కి వెళ్తావు, సన్నిధి ప్రేమిస్తే దేవుని ప్రేమిస్తే సన్నిధికి వస్తాం. ప్రేమించేవాడికి ఇంత దూరం, ఎంత భారం, ఎంత కష్టం, ఎంత మంచు, ఇది చలి, ఇది వర్షం అని ఉండదండి. ప్రేమించేవాడికి ప్రేమ సముద్రము కంటే లోతైనది, ప్రేమ శిఖరము కంటే ఎత్తైనది. ప్రేమకి అవధులు లేవు, ప్రేమకి హద్దులు లేవు, ప్రేమకి దోషాలు కప్పేస్తాయి, ప్రేమ ఎంత దూరమైనా తీసుకెళ్ళిపోద్ది. ఇంగ్లాండ్ దేశాన్ని నుంచి ఇండియా వరకు వచ్చారంటే ప్రేమ. వాళ్ళు ధనమంతా పట్టుకొచ్చి ఎక్కడ బుక్స్ ప్రింట్ చేసి, ప్రింటింగ్ ప్రెస్లు చేసి తెలుగులోకి వాళ్ళ శక్తి, ఎనర్జీ, వాళ్ళ బలమంతా తర్జుమా చేయడానికి వాడారంటే ప్రేమ. ప్రేమ అండి. ప్రేమ వల్లే కదా మనకు తెలుగులో బైబిల్ ఎవరితో మనం తర్జుమా చేసుకున్నాం తెలుగులోకి. ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి తెలుగు నేర్చుకుని డిక్షనరీ ఎవరిదే? సిపి స్టడ్ డిక్షనరీ ఎవరు తయారు చేశారు? డిక్షనరీలు వాళ్ళు కదా డిక్షనరీలు తయారు చేస్తా. డిక్షనరీలు తయారు చేసి ప్రేమ అండి, ప్రేమ యొక్క ప్రాణాలు పెట్టేశారు. ప్రేమ వల్ల వారు సౌకర్యాలు వదులుకున్నారు. నువ్వు ప్రేమిస్తున్నావంటే రండి రండి అని అనక్కర్లా. ప్రేమిస్తున్నావంటే నీకు ఎలా రండి, రాత్రులు రండి. దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని కార్యాలు చేస్తావు, అంతే దానికి నిదర్శనం. ప్రేమ ఉంటే దేవుని వైపు పరుగులెత్తుకొస్తావు, ప్రేమ ఉంటే దేవునితో గడుపుతావు. ప్రేమ లేకపోతే ఏమండి, ఇష్టం ఉంటే ఎంత కష్టమైనా భరింతారంట. ఇష్టం లేకపోతే అదే ప్రేమ అంటే. ప్రేమ ఉన్న కాడ అన్నీ సర్దుకుంటాయి, ప్రేమ లేని కాడ నువ్వన్నా కూడా తప్పుడు అర్థమైపోద్ది. ప్రేమ లేదనుకోండి, నేను ఏం మాట్లాడినా తప్పు కింద ఉంటుంది మీకు, నా మీద ప్రేమ లేకపోతే. ఇవాళంతా ఇలాగే చెప్పాడేంటి అన్నట్టు ఉంటుంది మీకు, ఎందుకంటే ప్రేమ లేదు. ప్రేమ ఉందనుకో, ఇవాళ చాలా బాగా చెప్పారు, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమించేవారు బలవంతులు అవుతారట. దేవుని ప్రేమిస్తుంటే అది క్రియల్లో చూపించాలి. నువ్వు దేవుని ప్రేమిస్తుంది క్రియారూపంగా కనపడాలి కదండి. ప్రేమిస్తున్నావు అనడానికి నిదర్శనం అదే. ఇంకేం పట్టించుకోలేదు. ప్రేమిస్తున్నావంటే నువ్వు దేవుని కొరకు పరుగులెడతావంతే, అదొకటే నిదర్శనం. నువ్వు ప్రేమించట్లేదంటే దేన్నో ప్రేమిస్తున్నావు, అందుకే దేవుని దూరం పెట్టావు. దేన్నో ప్రేమిస్తున్నావు, అందుకే దేవునికి దూరం అయిపోయావు. ఎవరినో అంటే సాతాను కార్యాలు, ఏవో లోకాశలు ప్రేమిస్తున్నావు కనుక దేవుని కంటే లోకం ఎక్కువైపోయింది కనుక నువ్వు దేవుని దగ్గరికి రాలేకపోతున్నావు. అందుకే నువ్వు బలం తగ్గిపోతుంది. నువ్వు బలపడలేకపోవడం గల కారణం అదే. బలపడాలంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించేవాడుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆయన ప్రేమించేవారు ఏం పొందుకుంటారంటమ్మా? సూర్యుని వలె బలవంతులు అవుతారు. ఐదవదిగా రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 21వ వచనంలో ఏమండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు అన్నారు, అమ్మా నీకు ఇంకా ప్రెగ్నెంట్ రాదమ్మా, అయిపోయింది నీ పరిస్థితి అన్నారు. అంటే నీకు కాన్పుడికిపోయింది, నీ వయసు ఎంత అనుకుంటున్నావమ్మా? 75-80 సంవత్సరాలు వచ్చేసాయి, ఇప్పుడు నువ్వు పిల్లల్ని ఇంక అంటావమ్మా అని అన్నారు. ఊరోళ్ళు అందరూ అన్నారు, ఇంక పాపం బిడ్డన్నా లేదమ్మా ఏంటని అలాగలాగా అన్నారు. ఎంతోమంది అవమానపరిచారు, ఇంకా లాభం లేదు పిల్లలు పుట్టరు అన్నారు. ఎన్నన్నా కూడా పట్టించుకోలేదు. మనం పొరుగు వాళ్ళ మాటలు పట్టించుకుంటాం, పక్కోళ్ళ మాటలు పట్టించుకుంటాం. ఇంక నేను పలానా ఏదో అన్నారు అని నేను రావటం మానేసానండి. నువ్వు పక్కోళ్ళ మాటకి బలం విలువిస్తున్నావు కానీ దేవుని మాట విలువట్లేదు. పక్కోళ్ళ మాట వల్ల నువ్వు దేవుని దూరం అయిపోతావా? అంటే దేవుని మాట కంటే వాళ్ళ మాట నీకు బలం అయిపోయిందా?
ఒక బలహీనుడు, ఒక చెడగొట్టేవాడు, లేదా ఒక పనికిమాలినోడు ఏదో మాట అంటాడు, లేకపోతే ఏదో మాట అంటుంది నిన్ను. మా అమ్మాయి అండి చదవడం మానేసిందండి. ఏమంటేనండి ఆ ఇంటర్మీడియట్ చదివేటప్పుడు అండి దారిలో వెళ్ళినప్పుడు ఎవడో ఏదో అన్నాడట. ఆడి కోసం, ఆ పనికిమాలినోడి కోసం మా అమ్మాయి ఫస్ట్ క్లాస్ అండి, 10th ఫస్ట్ అండి, ఇంటర్ ఫస్ట్ అండి, అన్ని ఫస్ట్ అండి, మానేసి ఇంట్లో కూర్చున్నదండి. ఇంత ఫస్ట్ క్లాస్ అమ్మా ఎవడో పనికిమాలినోడు దారంట తిరిగివాడు ఆ మాట పట్టించుకుని కెరియర్ పాడు చేసుకుంది. బలహీనులు మాట పట్టించుకుంటాం మనం. నీవు బలహీనుల మాట పట్టించుకుని అవమానాలు, ఆ మాటలు కాదు, దేవుని మాట పట్టించుకో. దేవుని మాట పట్టించుకో. ఎవరు బలము కలిగి ఉంటారు, ఎవరు బలము కలిగి అద్భుత కార్యాలు చూస్తారు? రోమీయులకు రాసిన పత్రిక అదే చెప్తున్నాను, 4వ అధ్యాయం 21వ వచనం. దేవునిని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చువాడని, సమర్థుడని, ఏమా రూఢిగా విశ్వసించిన వారు, విశ్వసించి విశ్వాసం వలన బలం పొందారు. ఇదిగో వాడు శారమ్మ గారి దగ్గరికి వెళ్ళి అడిగితే, అయ్యా నన్ను అందరూ, నా మండలంలో ఎవ్వరు లేరండి, ఈ లోకల్ అందరూ అన్నారండి, ఒక్కరు కూడా నన్ను అవమానం పరిచిన వాళ్ళు లేరండి. ఎంతోమంది ఎన్నో అవమానం మాట్లాడతారు నీ భక్తి విషయంలో కానీ నీ విశ్వాస విషయంలో. విశ్వాసం వలన వారు బలమునొందిరి. దేవునికి స్తోత్రం. దేనివల్ల బలం అంట? శారమ్మ గారు 90వ సంవత్సరంలో శరీరం ఒళ్ళిపోయినా, కానుపు ఉడిగిపోయినా, ఋతుస్రావం ఆగిపోయినా ఆవిడ బలం ఎక్కడి నుంచి వచ్చింది? విశ్వాసం వల్ల బలం పొందుకుందంటండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరో ఎన్నో అంటారు, మన విశ్వాసమే మనం బలపరుస్తుంది. నీ విశ్వాసమే నిన్ను బలవంతుడిగా మార్చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాసం ఉంటే చాలు బలం. నీ విశ్వాసమే నీ ఆత్మ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. దేవుడు ఎంత విశ్వాసం ఉంచాలా, ఆత్మవిశ్వాసంతో ఉండాలి. ఎవరో ఒక మాటలు, బోడి మాటలు అన్నారు శారమ్మ గారిని, అబ్రాహం గారిని బోడి మాటలు అన్నారు. నీ పెద్ద కొడుకు మీ ఎలియాజర్ని పెంచుకుంటున్నారంట కదా అన్నారా? ఎవరేమన్నా వాళ్ళ విశ్వాసం బట్టి బలం పొందారు. మృతతుల్యమైన శరీరం అని పైన రాయబడి ఉంటుంది, పాడైపోయిన శరీరం అని రాయబడి ఉంటుంది, దిగజుడిపోయిన శరీరం అని రాయబడి ఉంటుంది. ప్రియులారా, బలహీనులను బలపరచువాడు. ఎలాగో వారు బలపరచబడ్డారంటే విశ్వాసము ద్వారా. ఎలాగో వారు స్వస్థత పొందారంటే విశ్వాసము ద్వారా. ఎలాగో వారు అభివృద్ధికి వచ్చారంటే విశ్వాసము ద్వారా. విశ్వాసము మనల్ని బలవంతులుగా మార్చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఎంత పెద్ద కార్యమైన ఏంటో మీ బలం అంటే, నా బలం ఏంటో తెలుసా? మై సీక్రెట్ ఈజ్ మై ఫెయిత్. ఏంటి మీ బలం అంటే? విశ్వాసమే నా బలం. ఏంటి నీ బలం అంటే? దేవుడే నా బలం. ఏంటి నీ బలం అంటే? దేవుణ్ణి ప్రేమించడమే నా బలం. ఏంటి నీ బలం అంటే? దేవుళ్ళో ఆనందించడమే నా బలం. విశ్వాసం ఉంచు, బలవంతుడిగా మారిపోతావు. ఏమీ ఆటంకాలు లేకుండా. నేను చివరికి వచ్చేస్తున్నాను, ముగించేస్తున్నాను. ప్రియులారా, ఎన్ని విషయాలు చెప్పాను ఇప్పటికే? 5 మాటలు చెప్పాను. విశ్వాసం వల్ల మీరు బలం ఉంటారు. చివరిగా 2వ తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. 2వ తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. 2వ తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ఏం రాయబడిందమ్మా? నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత. అమ్మా, నీకు బలం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడిచ్చే కృప ద్వారా. కృప కొరకు వేడుకోండి. గుర్రాల బలం కాదు. 147 కీర్తన అంటాడు, గుర్రముల బలమైంది ఆయన ఆనందించేవాడు కాదు, నరుడు కాలు సత్వమైంది ఆనందం కాదు. యెహోవా కృప కొరకు వేడుకుని వారిని బలపరుస్తాడట. కృప ద్వారా. తిమోతి, నువ్వు భయపడకయ్యా. సంఘాలను ఎలా నడిపించాలి? ముసలోడు అయిపోయిన ఎవరో పౌలు గారు 2 రోజుల్లో ఆయన్ని పీకిని కట్ చేసేస్తారు, ఇంక చంపేస్తారు ఆయన. ఇక ఆయన తర్వాత పని తిమోతికి అప్పు చెప్తున్నాడు. తిమోతి, దేవుని కృప నీ మీద ఉంటుంది. కృప వల్లనే నేను ఇలా ఎంత సేవ చేశానంటే కృప ద్వారా అని చెప్పాడు పౌలు గారు. కృప వెంబడి కృపతోనే నేను సేవ చేయగలిగాను. క్రీస్తు యేసునందున్న కృప చేత. నువ్వు ఎలా కావాలి? బలవంతుడు కమ్మా, బలవంతులై ఉండండి. బలహీనులు కాక బలవంతులై ఉండండి. విశ్వాసంలో బలవంతులై ఉండండి. ప్రార్థనలో బలవంతులై ఉండండి. ఆత్మలో బలవంతులై ఉండండి. ఎవరు మిమ్మల్ని బలపరుస్తారంటే ఆయన కృప ద్వారా నేను గొప్ప కార్యాలు చేయగలవు. కృప ద్వారా దేవుడు మిమ్మల్ని బలపరుచునుగాక. ఇది ఉన్నదండి. 6వది చివరి మాట. పిలిపిలికి రాసిన పత్రిక, టైం లేదు కనుక వివరించట్లేదు. పిలిపిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం.
ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:13 ఏమో రాశాడమ్మా? 4:13 ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, నన్ను బలపరచు వాని బట్టే నేను సమస్తమును. పౌలు గారు ఇన్ని దేశాలు ఎలా తిరుగుతున్నారండి? మీకు అనారోగ్యాలు లేవా? మీకు డబ్బులు ఎలా వస్తున్నాయండి? మీకు కష్టాలు రాలేదా? మిమ్మల్ని ఎవరు తిట్టలేదా? ఎవరు మిమ్మల్ని కొట్టలేదంటే ఆయన అన్నాడు, బాబు 5 సార్లు కొట్టారు నన్ను, ఒక్కటి తక్కువ 40 దెబ్బలు కొట్టారట బెత్తంతో పాస్టర్ అయ్యారిని. పౌలు గారు రాసిన పత్రికల్లో. మరి ఎలా చేశారు సార్ అంటే, నన్ను బలపరచువాన్ని బట్టి నేను ఈ సేవ చేశాను. నన్ను బలపరిచేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఎప్పుడు బలహీనుడును అప్పుడే నేను బలవంతుడు అంటాడు కొరింథీయులకు రాసిన పత్రికలో. నేను ఎప్పుడు నీరసం అయిపోతున్నానో, లేదు పౌలు నిలబడి నా కొరకు అన్నాడు దేవుడు. కోర్టులో ఇంత దర్జాగా చెప్పేశారు. ఎలా చెప్పారు సార్? ప్రభు కృప. ఆయన నన్ను బలపరిచేవాడండి. నేను బలపడ్డాను, ఆత్మలో బలపడ్డాను. నేను ఫస్ట్లోనే బలపడిపోయాను. నేను అపొస్తలుల కార్యములు 9:22 నేను బలపడిపోయాను. దేవుళ్ళో స్ట్రాంగ్ అయిపోయాను. అపొస్తలుల కార్యములు 9:22 అయితే పౌలు మరి ఎక్కువగా బలపడి, వాక్యంలో బలంగా ఎప్పుడైతే నువ్వు పాతుకుపోయావో, దేవుళ్ళలోకి ఎప్పుడైతే బలంగా ఎక్కేసిందో, నేను ఇంకెవడు వెనక్కి లాగలేడు. దెబ్బలు కొట్టినా నువ్వు లెక్క చేయవవి. ఏమంటే ఒకటి తక్కువ 40 దెబ్బలు 5 సార్లు కొడితే మీరు ఎవరైనా ఉంటారండి దేవుళ్ళో? ఒకసారి హీట్ చేశారట, రాళ్ళతో కొట్టేసి హీట్ చేసి ఆ రాయి చెట్టు కట్టి పడేశారండి. పడైతే మళ్ళీ కాసేపు లేసి కాళ్ళలో మొహం కడుక్కుని మళ్ళీ అదే ఊళ్ళోకి వచ్చి వాకింగ్ చెప్పాడండి. అది దమ్ముంటే ఏంటి అందరూ అన్నారు. శిష్యులు వచ్చారు, కట్లు కట్టేశారు. వెళ్ళిపోదామండి, కొత్తపడి వెళ్ళిపోదాం. లేదు ఆ ఊరు వెళ్ళి మళ్ళీ చెప్తాం. ఆ ఊళ్ళో మా విశ్వాసులు ఉన్నారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాకింగ్ చెప్పాడు. ఆ ఊర్లోనే సంఘం కట్టాడు, ఎఫెసీ సంఘం. అది దేవునికి స్తోత్రం కలుగునుగా. అది ఆయన బలం. ఇలా నేను ముగిస్తున్నానండి. నన్ను బలపరచు అని బట్టి నేను సమస్తమును. పాస్టర్ గారు మీరు ఎలా చేయగలుగుతున్నారండి? ఎలా నడుస్తున్నారండి? మీకేం వ్యాధులు రావట్లేదంటే, నాకు రోగం ఉంది. ఆయన ఎప్పటికప్పుడు కళ్ళు తిరిగి పడిపోయాడంట. నాకంటే ఆయనకి, పౌలు గారికి. మనకి చిన్న రోగం వస్తే, చిన్న కష్టం వస్తే, బాబు మేము చేయలేమండి, మేము ఎదురుకి వెళ్ళలేమండి అంటాం. ఆయనకి రోగం ఉంది. నా కృప నీకు చాలా అన్నాడు. ఆ రోగంతో ఆయన బయటపడిపోయాడు. ప్రియులారా, మనం బలవంతులుగా మారాలా. దేవుడు మనల్ని బలపరిచే దేవుడు మనకున్నాడు. ఆయన మనకి బలం. మీకు మోషే గారికి తెలుసా? 120 సంవత్సరాలు బతికాడండి. 120 సంవత్సరాలు. ద్వితీయోపదేశకాండం, నిర్గమాకాండం, ఆకారాధ్యం, ద్వితీయోపదేశం ఆకారాధ్యం చదువుకుంటే 120 సంవత్సరాలు అయినా కళ్ళు మాంద్యం, దుష్టిమాంద్యం రాలేదంట, ముసలితనం అవ్వలేదంట. బలం ఎక్కడ? సత్తువు తగ్గలేదంటే, బలం తగ్గలేదంటే ఆయనకి 120 సంవత్సరాలకే. ఎవరికే? ఎందుకో తెలుసా? ఆయన ఎవరేమన్నప్పటి ఒక్కడు ఎప్రిషియేట్ చేయలేదంట ఆయన్ని. ఒక్కడు కూడా. 6 లక్షల మంది మోషే గారు వాళ్ళు మా 10 మంది అంటారు, మాకు మీ వల్లేనండి మేము ఇంతలో వచ్చాం మీ ప్రార్థన అంట. మోషే గారిని ఒక్కళ్ళు అనలేదు, పైగా తిట్టారు ఆయన. అవి ఏం పట్టించుకోలేదు. దేవుని వైపు చూశాడు. నన్ను బలపరిచేవాడు. నేను దేవుడి కొరకు పనిచేస్తున్నాను కానీ మీ కొరకు కాదని ఆయన దేవుడు అప్పగించిన పనిని చూశాడు. మనల్ని చిన్న మాట అంటే వెనక్కి వెళ్ళిపోతాం. మోషే గారిని ఎవరు ఎన్నో నిందలు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు. ముగిస్తున్నాను. మనల్ని బలపరచువాన్ని బట్టి మనం సమస్తమును చేయగలం. చెప్పండి, మొదటిగా ఏంటి చెప్పండి ముగించే ముందు? మొదటిది ఏంటి? నా వైపు చూసి చెప్పాలి. మొదటిది ఏంటి చెప్పండి? మర్చిపోయారు మీరు. మొదటిది ఏంటి? తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. రెండవది, యెహోవా కొరకు ఎదురు చూచేవారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. మూడవది, యెహోవా యందు ఆనందించేవారు గొప్ప కార్యం చేస్తారు. నాలుగవది, యెహోవాను ప్రేమించేవారు బలము కలిగి ఉంటారు. ఐదవది, విశ్వాసం వల్ల మనం బలం పొందుతాం. ఆరవది, కృప చేత బలపరచబడతాం. ఏడవది, ఆయన నన్ను బలపరచువాన్ని బట్టే నేను, ఆయన శక్తిని బట్టి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:10 ఉంటుందండి. ఆయన శక్తిని బట్టి మీరు బలవంతులై ఉండుడి. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. బలహీనలు అయిపోయావేమో, ఎదరికెళ్ళలేను అనుకుంటున్నావేమో, నీరసం అయిపోయాను అనుకుంటున్నావేమో, ఒకవేళ నా పరిస్థితి అంత దారుణంగా ఉందనుకుంటున్నామో, బలపరిచే దేవుడు ఉన్నాడు. ఆయన మీద విశ్వాసం ఉంచు, నువ్వు బలపరచబడతావు.
ఏ విషయంలో కుమిలిపోతున్నావో, అయ్యో నేను ఏం చేయలేనేమో, ఇంత బలహీనరాలను అయిపోయానేంటి, ఏంటి ఇలాంటి రోగాలు పట్టుకున్నాయి. పౌలు గారు అంటాడు, నన్ను బలపరిచేవాడు యేసయ్యే, అందుకే నేను ముందుకు వెళ్తున్నాను. అయ్యో కృపచేతను బలవంతుడు కమ్మో, తిమోతి నీకు జబ్బు ఉంది, నీకు కృపచేతను బలవంతుడు కమ్మో. బలాన్ని ఇచ్చేవాడు ఆయనే. పని చేయడానికి నాకు శక్తి లేదయ్యా, అయ్యా నేను పనిలోకి వెళ్ళిపోతున్నానయ్యా, బలపరిచయ్యా. నడవలేకపోతున్నానయ్యా, బలపరిచయ్యా. కాలేబుకి ఆ యవన కాలంలో బలం ఎప్పుడుందో 85 ఏళ్ళు కూడా ఎప్పటికప్పుడు అప్పుడెంత బలం ఇప్పుడంతే బలం, అప్పుడెంత శక్తి ఇప్పుడంతే శక్తి, అప్పుడెంత ఆత్మ ఇప్పుడెప్పుడంత ఆత్మ, అప్పుడెంత నడిపింపో ఇప్పుడదే పోగొట్టుకోకుండా ప్రభువా నన్ను బలపరిచయ్యా. నీరసిల్లిపోతున్నానయ్యా, సొమ్మసిల్లిపోతున్నానయ్యా, నన్ను బలాభివృద్ధి పరిచయ్యా. యెహోవా కొరకు ఎదురు చూస్తానని చిన్న ప్రార్థన చేసుకో, ఆయన నిన్ను బలపరుస్తాడు. నువ్వు డబ్బు లేదయ్యా, నాకు డబ్బు లేదయ్యా, చేయలేకపోతున్నానయ్యా, పిల్లల్ని చదివించలేకపోతున్నానయ్యా, వ్యాపారం వ్యవసాయం చేయలేకపోతున్నానయ్యా, కూలి పనికి వెళ్ళలేకపోతున్నానయ్యా, నాకు బలం తగ్గిపోతుందయ్యా అడుగు. నీకు బలం ఎక్కడి నుంచి వస్తాడు? దేవుని వల్లనే. యెహోవా వలనే నువ్వు బలం పొందుతావు. ఆయనలో ఆనందించు. ఎక్కడ లేని బలం దేవుడు నీకు ఇస్తాడు. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఈ మధ్యాహ్న సమయంలో నన్ను బలపరచువాన్ని బట్టి నేను సమస్తమును చేయగలని మాతో మాట్లాడు ప్రభా. బలపరిచేవారిని ప్రభా, నువ్వు నిండు మనసుతో నిన్ను అనుసరించేవాడిని బలపరుస్తానంటున్నావు అయా. నీ బలంతో ప్రభా మమ్మల్ని నడిపించేటువంటి దేవుడు తండ్రి ప్రభా. ఇదిగో నాయన, క్రీస్తు యేసు కృప చేత మీరు బలవంతులు కండి అయా. ఈ బలం ఎక్కడిది? ఆ బలం దేవునిలో నుంచి వచ్చింది. యెహోవాయే మా బలం. మమ్మల్ని బలపరచువాన్ని బట్టి మా తమ దేవుని ఎరుగువారు అయ్యా, కృప కొరకు వేడుకునేవారు, విశ్వాసం వలన, ఆనందించటం వలన, నిన్ను ప్రేమించటం వలన అయా, నీలో కనిపెట్టడం వలన బలం పొందుకుంటాను మాతో మాట్లాడావు. వెతుబడిన వాక్యం ఫలింప చేయమని అనేకుల్ని బలపరచను, బలహీనులను బలపరుస్తానన్నావు. ఓ సమస్యలు వారిని బలపరుస్తానన్నావు. ఎవరు బలహీనలు అయిపోయారు, ఏ విషయాల్లో బలహీన పడుతున్నారు, ఎక్కడెక్కడ వారు బలం లేని వారిగా ఉన్నారు, వారిని మీరు బలపరచమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసు ప్రభువారి పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.